హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే క్యాంటన్ ఫేర్. క్యాంటన్ ఫేర్ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. ఎస్పెషల్లీ ఇదేంటంటే మార్వాడీస్, సింధీస్, పంజాబీకి సంబంధించిన ఒక సీక్రెట్ లాంటిది అనమాట. ఇంతకు ముందు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా దయ వల్ల ఏంటంటే ఈ సీక్రెట్ అనేది బయట. క్యాంటన్ ఫేర్ అంటే యాక్చువల్లీ ఏంటి? మీరు చాలా మటుకు చూసే ఉంటారు. హార్డ్వేర్ కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న మచ్చతో చెప్తున్నా, హార్డ్వేర్ కి సంబంధించిన షాప్స్ అన్ని మారుడి వాళ్ళు పెట్టే ఉంటాయి. ఎందుకు అట్లా అంటే వీళ్ళు తెచ్చుకునే ప్రోడక్ట్స్ అన్ని ఇట్లాంటి క్యాంటన్ ఫేర్ల నుంచి బల్క్ ఆర్డర్ లో ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర లోకల్ గా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దాంతో పాటు చిన్న గ్లిమ్స్ తో మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు క్యాంటన్ ఫేర్ లో ఏంటంటే మనకి చైనాలో వీసా దొరకాలంటే చాలా కష్టం అండి. ఎస్పెషల్లీ లైక్ ఎల్ గానీ ఎం గానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ అంటే ట్రావెలింగ్ వీసా. ట్రావెలింగ్ వీసా అంటే మనకి బాగా డబ్బులు చూపించాలి. ప్లస్ దాంతో పాటు మనకి ఇక్కడ ఎవడన్నా తెలిసిన వాడు ఉంటేనే మనకి ఎల్ వీసా అనేది అప్లికేబుల్ అయ్యి. లేకపోతే ఎం వీసా అనుకోండి. ఎం వీసా అంటే డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ కి సంబంధించిన వీసా అనమాట. బిజినెస్ కి సంబంధించిన వీసా ఇప్పుడు బిజినెస్ గురించి మీరు 3 నెలలు ఇక్కడ రావాలి అనుకుంటున్నారు అనుకోండి. దాని గురించి ఏంటంటే డెఫినెట్లీ మనం ఏమన్నా సప్లయర్ ఇన్విటేషన్ లెటర్ మీకు పంపిస్తే గానీ రావడానికి పాసిబుల్. క్యాంటన్ ఫేర్ అనేది ఏంటంటే క్యాంటన్ ఫేర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎం వీసా. అంటే బిజినెస్ కి సంబంధించిన వీసా మీకు ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఎం వీసా ఇవ్వాలంటే కంపల్సరీ ఇన్విటేషన్ లెటర్ రావాలి. ఇన్విటేషన్ లెటర్ రావాలంటే ఎవరైనా మీకు ఇక్కడ సప్లయర్ చైనాలో తెలిసిన వాళ్ళు ఉంటేనే ఎం వీసా అనేది మనకి ఇస్తారు. కానీ క్యాంటన్ ఫేర్ ఉన్నప్పుడు ఏంటంటే క్యాంటన్ ఫేర్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. క్యాంటన్ ఫేర్ నేను విజిట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళే మీకు ఇన్విటేషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్విటేషన్ లెటర్ ప్రొవైడ్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు వీసా ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ రావడానికి అయితే 100% ఛాన్సెస్ అయితే ఈజీగా ఉంటాయి. మీరు ఒకసారి పోయేసి గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు చెక్ చేయండి. క్యాంటన్ ఫేర్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. క్యాంటన్ ఫేర్ ఏంటో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాంటన్ ఫేర్ నువ్వు ఎప్పుడైనా వెళ్ళవా లేదా అంటే యాక్చువల్లీ నేను వచ్చేసి నేను చైనాలో ఫస్ట్ టైం ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒకసారి క్యాంటన్ ఫేర్ కి విజిట్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ అన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్ చెయ్యి అని చెప్పేసి చెప్పారు అన్నమాట. దాని తర్వాత నుంచి వెళ్ళడానికి డేర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీల్డ్ వచ్చేసి టోటల్లీ డిఫరెంట్. నేను వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కాబట్టి నాకు పోయే అవసరం లేదు. కానీ మా కంపెనీలో నుంచి ఏంటంటే మార్కెటింగ్ టీం వాళ్ళు మాత్రం డెఫినెట్లీ క్యాంటన్ ఫేర్ మాత్రం విజిట్ చేస్తారు. 100% షూర్. ఏంటంటే మ్యాండేట్ అనమాట విజిట్ చేయడం. ఎందుకు విజిట్ చేయాలంటే ఎస్పెషల్లీ క్యాంటన్ ఫేర్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మొత్తం చైనాలో ఉన్న మొత్తం ఏరియాస్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదండి, కంపెనీస్. అవన్నీ ఏం చేస్తారంటే అక్కడ స్టాల్స్ ఇన్స్టాల్ చేస్తారు. సేమ్ టు సేమ్ మన నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఏమైతుంది, బేసిక్ గా జనరల్ గా ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతా ఉంటారు. జనాలు అందరూ టైం పాస్ చేసి కొనుక్కొని పోతారు అనమాట. సేమ్ అట్లనే అదే కాన్సెప్ట్ తోని ఇక్కడ క్యాంటన్ ఫేర్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 137 క్యాంటన్ ఫేర్ జరగబోతుంది. అది కూడా April 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి May 15 వరకు ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ మే మంత్ మధ్యలో వరకు ఈ క్యాంటన్ ఫేర్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటి యాక్చువల్లీ ఏంటంటే మొత్తం అన్ని కంపెనీకి సంబంధించిన స్టాల్స్ అన్ని అక్కడ ఇన్స్టాల్ చేసి కొత్త అంటే ప్రపంచంలో ఉన్న జనాలు అంటే సప్లయర్స్ ఉంటారు, పర్చేజెస్ ఉంటారు, బయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే క్యాంటన్ ఫేర్ విజిట్ చేస్తారు. మ్యాక్స్ టు మ్యాక్స్ విజిట్ చేస్తారు. ఇప్పుడు గాంజో సిటీ అనేది ఒక హైఫై కుంభమేళా టైప్ లో అయిపోతుంది అనమాట. ఎందుకంటే లక్షలాది మంది ఫారినర్స్ అక్కడికి కంపల్సరీ విజిట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ బుకింగ్ అవన్నీ నేను చెప్పాలంటే పెద్ద లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. అది ఆ వీసా ప్రాసెస్ ఎట్లుంటుంది ఏం సంగతి అని మీకు సింపుల్ కాన్సెప్ట్. చైనా వీసా గురించి మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే దానిలో ఇన్విటేషన్ లెటర్ అనేది చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్, ఇన్విటేషన్ లెటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గెటింగ్ ఎం వీసా అంటే బిజినెస్ వీసా. అది మీకు ఇన్విటేషన్ లెటర్ అయితే క్యాంటన్ ఫేర్ తరఫులో దొరికిపోతుంది ఈజీ. కాబట్టి మీరు దాంతో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హోటల్ రిజర్వేషన్, ఇన్ అండ్ త్రో అంటే మనం కమింగ్ ఎప్పుడు అవుట్ గోయింగ్ ఎప్పుడు 2 ఫ్లైట్ టికెట్స్ మనం ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు ప్రైజెస్ కూడా కొంచెం హై ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది కాబట్టి హోటల్ స్టే కూడా చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఎల్ వీసా మీద వచ్చారనుకుంటే ట్రావెలింగ్ వీసా పైన మీరు ఇక్కడ వచ్చారు చైనాకి అన్నప్పుడు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేది కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అనమాట. ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏం సంగతి మొత్తం డీటెయిల్స్ చెప్పాలి. దాంతో పాటు మీరు ఇక్కడ ఎవరైనా తెలిసిన పర్సన్ మీకు ఉంటే వాళ్ళ రిఫరెన్స్ మాత్రం డెఫినెట్లీ 100% ఇవ్వాలన్నమాట. అప్పుడే మీకు ఎల్ వీసా అనేది ప్రాసెస్ అవుతుంది, లేకుంటే కాదు. ఎందుకంటే ఇమిగ్రేషన్ లో ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇక్కడ లోకల్ గా తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే యాక్చువల్లీ నేను ఫారినర్ అన్నా పర్లేదు, లేకుంటే చైనీస్ అన్నా పర్వాలేదు అంటే కాంటాక్ట్ నెంబర్, హౌస్ డీటెయిల్స్ అన్ని ఇస్తే అప్పుడు మనకి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వస్తుంది. లేకుంటే రాదు, వాడు నేను అప్పుడు అక్కడే డిపోర్ట్ చేసేస్తే. సో క్యాంటన్ ఫేర్ ఏం జరుగుతుంది, ఈ మార్వాడీస్, సింధీస్, పంజాబీస్ ఎందుకైతే సీక్రెట్ గా పెట్టారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క చైనా ప్రోడక్ట్ అంటే మీకు తెలిసినంత వరకు అయితే మీ ఇంట్లో మీరు ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోండి అబ్బా, మీ ఇంట్లో మీరు చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% వరకు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది చైనా మ్యానుఫ్యాక్చర్ అయ్యి దానికి సంబంధించిన కంపెనీస్ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ స్టాల్ పెట్టుకున్నప్పుడు ఏమైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ వస్తారు కదా. ఫారినర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటంటే విజిటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ అయితే మీరేం చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ ఏంటి, మాకు ఈ ప్రోడక్ట్ కావాలి, మీరు చేయగలుగుతారా లేదా అని మొత్తం డిస్కషన్స్ అనేది అక్కడ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్ప్లే తీసుకున్నారు అనుకోండి, అంటే ఎల్సిడి టీవీ. మనం ఏమనుకుంటామంటే ఎల్సిడి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సోనీ అనుకో, సోనీ, ఫిలిప్స్ అటువంటి పెద్ద కంపెనీస్ అన్ని ఎల్సిడీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, రైట్. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓన్లీ చైనా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఓన్లీ వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని అమ్ముతారు. అది మనం చెప్పిన అనుకో చాలా మంది నచ్చదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే సోనీ వాళ్ళకు పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఉంటుంది, అది ఏంటంటే ఇక్కడ చైనా వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ. అది వాళ్ళు ఓన్లీ వాళ్ళ బ్రాండింగ్ అనేది, లేబులింగ్ అనేది పెట్టి అమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్ ఫోన్స్, బోట్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. చాలా పెద్ద ఇప్పుడు షార్క్ ట్యాంక్లో కూడా ఉన్నట్టు షార్క్ ట్యాంక్లో ఆయన పేరు నాకు తెలీదు. ఆయన కూడా
ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన సేమ్ టు సేమ్ ఇదే అనమాట. అంటే ఇక్కడికి వచ్చేసి ఒక కంపెనీతో టైఅప్ చేసుకొని దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని ఆయన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అక్కడ సేల్ చేయడం స్టార్ట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఆయన సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో సెటప్ చేసిన అనమాట. సేమ్ టు సేమ్ అట్లా ప్రతి ఒక్క విషయం, అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఇక్కడ వచ్చారు అనుకోండి, మీరు ఆల్మోస్ట్ యూ విల్ బి కమింగ్ ఇంటూ ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ వచ్చి ఓహో మిషనరీ ఇలా ఉంటుందా, ఈ ప్రోడక్ట్ ఇలా తయారు చేయొచ్చా అని చెప్పేసి కొత్త మిషనరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము అనమాట. అంటే అది ఆల్మోస్ట్ తిరగడానికి దగ్గర 1 వీక్ టైం పడుతుంది అది మొత్తం కవర్ చేయాలంటే. ఎందుకంటే నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఓన్లీ 3 days నేను స్టే చేశాను. తిరగలేక కాళ్ళు నొప్పులు వచ్చి కాయలు కాసినాయి. అంత లాంగ్ ఉంటుంది ట్రిప్ కాబట్టి నేను ఎప్పుడు అంత డేర్ చేయను అనమాట క్యాంటన్ ఫేర్ పోవడానికి. ఎందుకంటే ఎస్పెషల్లీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, భయ్యా క్యాంటన్ ఫేర్ గురించి చెప్పు, నీకు తెలుసు ఉంటే అని చెప్పేసి. నేను ఓన్లీ 1 time విజిట్ చేశాను కాబట్టి నేను నెక్స్ట్ టైం నుంచి నేను చేయాలని డేర్ కూడా చేయను, ఎందుకంటే నా ఫీల్డ్కి సంబంధించింది కాదు. ఓకేనా? సో యంగ్స్టర్స్కి ఇట్లా ఎలా బెనిఫిట్ అవుతుంది? యంగ్స్టర్స్కి బెనిఫిట్ అవుతుందంటే ఎస్ ఆఫ్ కోర్స్ బెనిఫిట్ అవుతుంది అబ్బా. మీరు ఒకసారి పోయారనుకోండి, మీకు ఒక చిన్న ఎట్లా బిజినెస్ అనే థాట్ ఉంది, అంటే నేను బిజినెస్ పెట్టాలి అన్న థాట్ ఉన్నప్పుడు మీరు పోయి ఒకసారి క్యాంటీన్ ఫేర్ విజిట్ చేసినప్పుడు మీకు కొత్త మిషనరీ కనిపిస్తుంది, కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తాయి, కొత్త సంబంధించిన ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఏంటంటే డైరెక్ట్ అక్కడే డీల్ చేసుకొచ్చి మాట్లాడుకోవచ్చు. అంటే యాక్చువల్లీ మీ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ కూడా ఉండాలి దాని గురించి మాట్లాడుకొని మీరు మీ ఓన్ ఐడియాస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే అనమాట క్యాంటన్ ఫేర్ బెనిఫిట్. ఇదేంటంటే పాతకాలంలో ఉండేది యాక్చువల్లీ ఎప్పుడో మన దగ్గర కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా టైప్ అనుకోండి. కుంభమేళా ఏంది, ఒక గ్రూప్ ఆఫ్ గ్యాదరింగ్ మెంబర్స్ని గ్రూప్లో గ్యాదర్ చేస్తే ఆటోమేటిక్లీ ఆ పర్టికులర్ ఏరియా ఫేమ్ అనేది పెరుగుతుంది, ఆ పర్టికులర్ ఏరియా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా జరిగింది అనమాట. సేమ్ టు సేమ్ మన పాతకాలంలో జరిగిన ఈ మేళాలు అనేటివి ఈ చైనా వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారంటే ఈ క్యాంటన్ ఫేర్ విధంగా ఆల్మోస్ట్ ఇప్పుడు 137th క్యాంటన్ ఫేర్ అంటే ఆల్మోస్ట్ 137 years నుంచి సేమ్ టు సేమ్ ఈ ఫేర్ని రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రావడం వల్ల ఏంటంటే వీళ్ళ బిజినెస్ స్కోప్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సీక్రెట్ లాంటిది, ఎవరు జనాలు అయితే ఎవరు చెప్పరు. నువ్వు ఇన్ కేస్ మీకు మారడీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా బిజినెస్లో డీలింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యాంటన్ ఫేర్ గురించి మీరు అడిగారనుకోండి, వాళ్ళు మీకు ప్రాపర్గా ఆన్సర్ కూడా చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కాబట్టి. ఓకే, ఈ సీక్రెట్ అయితే ఓపెన్ అయిపోయింది అంతే కదా. హోప్ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి కావాల్సింది ఏంటి, ఎం వీసా ఇన్విటేషన్ లెటర్ మాత్రం మీకు ఆన్లైన్లో ఈజీగా దొరికిపోతుంది. దొరికిన తర్వాత మేము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసి మన ఏరియాకి సంబంధించి అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు అయితే ముంబైకి మ్యాక్సిమం విజిట్ చేస్తారు, లేకుంటే ఢిల్లీ కూడా విజిట్ చేయొచ్చు. 2 స్టేట్స్లో ఎక్కడ విజిట్ చేసినా మనకి వీసా అనే ప్రాసెస్ అయిపోద్ది. అది పెద్ద డీలింగ్ ఏం కాదు, ఎందుకంటే మన డాక్యుమెంటేషన్ మనం ప్రాపర్గా చేసుకుంటే మీకు టోటల్ లిస్ట్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏమైనా ఉపయోగమా, క్యాంటన్ ఫేర్ విజిట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే, ప్రాబ్లమ్స్ అంటే మనం యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, అది కూడా మనం కరెక్ట్గా పాటిస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మన హోటల్ బుకింగ్ ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, పోలీస్ వాళ్ళకి చేసిన తంచి అంటే పోలీస్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ అనమాట, మ్యాండేట్ అది యాక్చువల్లీ. కాబట్టి మొత్తం హోటల్ వాళ్ళే చూసుకుంటారు. మీకు షటిల్స్ అంటే మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే క్యాంటన్ ఫేర్ ఉన్నప్పుడు గౌన్సూ సిటీలో మొత్తం ఏంటంటే ట్రావెల్లో మొత్తం ఆ హోటల్కి సంబంధించిన హోటల్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షటిల్స్ మెయింటైన్ చేస్తారు అనమాట. అంటే షటిల్ కార్స్ ఉంటాయి కదా, కార్ లాంటి బస్సులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం పోయేసి ఆ ఏరియాకి వెళ్ళేసి క్యాంటన్ ఫేర్ చూసుకొని మళ్ళీ రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు అంటే ట్రిప్స్ కొడతా ఉండొచ్చు చూడండి. ఎందుకంటే 1 day అయ్యే ట్రిప్ కాదబ్బా, అది తిరుగుతూ ఉండాలి. ఆల్మోస్ట్ 7 days నుంచి 8 days 10 days చేస్తే అప్పుడు నువ్వేమన్నా ఆల్మోస్ట్ 90% వరకు చూసి ఉండొచ్చు. అది కూడా ప్రాపర్గా స్పీడ్గా వాక్ చేస్తే. నువ్వు ఇన్ డెప్త్గా చూడాలంటే కంపల్సరీ నీకైతే 15 days టైం పడుతుంది. అందుకే ఈ క్యాంటన్ ఫేర్ అనేది ఆల్మోస్ట్ అరౌండ్ 1 month స్పాన్లో వాళ్ళు స్ప్రెడ్ చేసి పెట్టారనమాట. అంటే మనకు దొరకని ప్రోడక్ట్ అనేది ఉండదు, ఇక అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అన్ని మిషనరీ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది, మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. అసలు యాక్చువల్ బిజినెస్ ఎట్లా చేసుకోవాలో కూడా మీకు ఫుల్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే హోప్ఫుల్లీ మీరైతే క్యాంటన్ ఫేర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ చైనాలో జరగబోతుంది. సో హోప్ఫుల్లీ మీరు విజిట్ చేస్తే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. నేనైతే డెఫినెట్లీ సపోర్ట్ చేయడానికి అయితే 100% వస్తాను. ఇన్ కేస్ అంటే నేనైతే క్యాంటన్ ఫేర్ విజిట్ చేయకపోయినా కానీ ప్రాపర్గా గైడెన్స్ మాత్రం 100% షూర్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ పర్టికులర్ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియోలో అయితే మటుకు మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ కొంచెం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక ఛానల్కి అయితే లైక్ కొట్టి మీ ఛానల్కి ఫ్రెండ్కి షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.